హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ మనోహరి అయితే ఒక మనిషిని ఒక పర్సన్ని పంపించుంటుందన్నమాట. ఎక్కడికి అంటే ఆ షాపింగ్ మాల్లో వర్క్ చేసేలాగా చెప్పి ఆ మనిషిని అయితే పెట్టి ఉంటుందన్నమాట. అంటే ఇది నేను పంపించినట్టు తెలియకూడదు, కాకపోతే నువ్వే నీ ఓన్ టాలెంట్తోన నేను ఇక్కడ మేనేజర్గా వర్క్ చేస్తాను అనేసి చెప్పేసి నువ్వు నీ టాలెంట్తోన అక్కడైతే జాయిన్ అయిపోవాలి అని అంటే, సరే అనేసి అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయిపోతాడనమాట. అప్పుడే జాయిన్ అయిన తర్వాత వాళ్ళైతే అంటే బయటికి వచ్చేసి మనోహరికి కాల్ చేస్తాడనమాట. కాల్ చేసేసి, మేడం మీరు చెప్పిన విధంగానే నేనైతే ఇక్కడ షాపింగ్ మాల్లో మేనేజర్గా అయితే జాయిన్ అయిపోయాను అని అనడంతో, సరే అయితే నువ్వు అక్కడ జాయిన్ అయితే ఓకే, నువ్వు కరెక్ట్ నెల తిరిగేసరికి ఆ షాపింగ్ మాల్ దివాళా తీసేయాలి. అంటే ఎవరు రాకుండా ఆ షాపింగ్ మాల్ అయితే ఈగలు దోమలతో ముసిరిపోవాలి. అంటే ఎవరు రాకుండా ఉండాలి. ఇక ఆ షాపింగ్ మాల్ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అలా ఆ షాపింగ్ మాల్ అనేది క్లోజ్ అయిపోవాలి. బట్టలు కొనడానికి కూడా జనం అటువైపు రాకుండా ఉండాలి అని అనడంతో, అప్పుడే ఆ మేనేజర్లా యాక్టింగ్ చేసి అక్కడ ఉంటున్న పర్సన్ ఏమంటాడు అంటే, అదైతే చూడండి మేడం, మీరు 1 మంత్ అంటున్నారు కదా, ఇక 10 డేస్ లోపు చూడండి ఆ షాప్ ఎలా క్లోజ్ అయిపోతుందో. అంటే ఆ షాపింగ్ మాల్కి ఎవరు రాకుండా ఎలా క్లోజ్ చేసేసానో మీరే చూడండి మేడం అనేసి ఆ పర్సన్ అనడంతో, సరే అనేసి ఆ మనోహరి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అంటే స్కూల్కి పిల్లల్ని వదిలిపెట్టి తీసుకొని రావడానికి వెళ్ళాడు అమర్. అప్పుడే అమర్, బాగి, రాథోడ్ పిల్లలు అందరూ అక్కడ మనోహరి వెనకాల ఉంటారనమాట. అప్పుడే సడన్గా మనోహరిని అమర్ పిలుస్తాడనమాట. మనోహరి అనడంతో షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. అంటే ఇవన్నీ మాటలు తను మాట్లాడింది, షాపింగ్ మాల్ గురించి మాట్లాడిండే మాటలు అన్నీ అమర్ అయితే వినేశాడా అనేసి చాలా అంటే చాలా షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. కాకపోతే అమర్ మరియు బాగి, రాథోడ్ పిల్లల ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే మనోహరి మాటలేవి విన్నట్టు లేరు అని మనకి అనిపిస్తుందన్నమాట. అంటే రాబోతున్న ఎపిసోడ్లోన అంటే మనోహరి మాట్లాడిన మాటలు అమర్ విన్నాడా లేదా అనేది మనము చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.